అది ఎక్కడైతే చక్కగా అమరపడి ఉంటుందో అది అద్భుతమైనటువంటి సౌందర్యం కింద లెక్క కదా. కాబట్టి నీ మృదువైనటువంటి అవయవముల చేత ఏ దేహమైతే అతి సుందరమైన పుష్పమాలలాగా ఉన్నదో అటువంటి దివ్యమైన శరీరము అని అంటాడు. దాన్నే మనకి కూచిమంచి తిమ్మకవి అనే మహానుభావుడు నీలాసుందరి పరిణయంలో లక్ష్మీదేవిని వర్ణిస్తూ ఒక చక్కటి పదం చెప్తాడు మనకి. కమ్మని తెమ్మదెమ్మరలు గ్రమ్మగ నిమ్మగు తమ్మి మెడలో తుమ్మెద కొమ్మలెమ్మలను దూకొని నీటుగా పాట పాడగా కొమ్మని పువ్వు దేనియల గోరిమి నామెతలిచ్చి నిచ్చలున్ నెమది నుండు పల్కడలి నెయ్యపు కూతురు మమ్ము బ్రూతన్. ఎలాగ ఉంది అనంటే నెమ్మది నుండు పల్కడలి నెయ్యపు కూతురు మమ్ము బ్రోవుతన్. ఆ పాల సముద్రపు యొక్క కుమార్తె అయినటువంటి ఈ లక్ష్మీదేవి మమ్మల్ని ఆశీర్వదించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు కూచిమంచి తిమ్మకవి గారు. ఎలాగా అంటే కొమ్మని పువ్వుదేని ఎల గూరిమి నామెతలిచ్చి నిచ్చలు అన్నాడు. అది ఎలా ఉండాలి అనంటే చక్కని పూల యొక్క తేనెల మాధుర్యం ఏదైతే ఉందో అటువంటి మాధుర్యం కలిగినటువంటి ఆమె ఆ తల్లి యొక్క కటాక్షం అనేది మా మీద ప్రసరించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి సమస్తమైన సౌందర్యానికి ఇది మూలమైన విషయం. అది సౌందర్యామృతసేక శీతలం లావణ్య సూత్రార్పితం ఇదం తే కోమలాంగ సుమనః సందర్భణం అన్నాడు. అలాంటి నీ మృదువైన ఈ అవయవములచే అమర్చబడినటువంటి రూపమే ఒక అద్భుతమైనటువంటి రూపంగా మా కంటి ముందు ప్రకాశిస్తున్నదమ్మా. కాంతవుర ప్రతియత్నమర్హతి. అలాంటి నువ్వు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఉరస్థలం ఆ వక్షస్థలం మీద ఉండటానికి తగినటువంటి అర్హత కలిగి ఉన్నావు నువ్వు. ఏమిటి ఇక్కడ ఏమికున్న అర్హత అంటే జగదేక సౌందర్యవతివై ఉండటమే కాకుండా ఆయన ఏ విధంగా అయితే ఆర్తత్రాణ పరాయణత్వం అనేటువంటిదే నిరంతరము తన మనస్సులో భావిస్తూ ఉంటాడో అదే విధంగా ఈమె కూడా నిరంతరం ఇదే భావన కలిగి ఉంటుంది. కనుక ఈ విధంగా ఉండేటువంటి ఓ తల్లి అకాండాకులం కవిం మాం ధిక్. నీకు తగనటువంటి వర్ణన చేసి ఉన్న నన్ను చూసి అరే ఏమిట్రా బాబు వీడు ఇంత దుర్మార్గమైనటువంటి వర్ణన చేసేస్తున్నాడు నా గురించి అని అనుకోకుండా పాపం ఏదో తెలిసి తెలియకపోయినా సరే కష్టపడి నన్ను వర్ణిస్తున్నాడు అని నా మీద దయ చూపవమ్మా అని చెప్పి అకాండమమలం కవి మాం ధిక్. కాబట్టి కవి అయినటువంటి నన్ను నువ్వు ఎప్పుడూ కూడా తప్పుగా భావించకుండా నేను చేసినటువంటి ఈ వర్ణనని నీ యొక్క వర్ణనగా నువ్వు భావించి దీనికి అనుగుణమైనటువంటి ఒక స్థితిని నాకు ప్రసాదించు తల్లి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనకి సాధారణంగా వచ్చేటువంటి ఒక పెద్ద సంశయం ఏమిటి అంటే అసలు అమ్మవారిని వర్ణించటం అవసరమా? ఆమె ఏమన్నా కావ్యకన్యనా? మనం అనుకుంటున్నట్టు ఏదో ఒక లోకల్లో ఉండేటువంటి సాధారణమైన సౌందర్యం కలిగినటువంటి ఆమె ఏం కాదు కదా. మరి ఎందుకని ఏమిని ఈ విధంగా వర్ణించవలసిన అవసరం మనకు వస్తున్నది
అనంటే మనం ఇంతకు ముందు కూడా కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు చెప్పుకున్నాం. ఎప్పుడైతే అమ్మవారిని మనలో ఒక భాగంగా మనం భావిస్తామో అప్పుడు మనం ఆమె చెంతకి ఎక్కువగా చేరుస్తాం. మనము ఎప్పుడూ కూడాను ఆ అమ్మ యొక్క వైభవాన్ని రకరకాలుగా కీర్తిస్తూనే ఉండాలి. దానివల్ల కలిగే లాభం ఏమిటి అనంటే మనకి తల్లి యొక్క స్వరూపము చక్కగా అవగతమవుతుంది. ఆ తల్లి యొక్క స్వరూపం అవగతమైనప్పుడు మనం మరింత సులభంగా ఆమె చెంత చేరటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది దీనిలో ఉండేటువంటి ఆంతర్యమంతా కూడా.